రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచరిస్తోంది. దేవీపట్నం మండల సరిహద్దు నేలకోట అడవి పెద్ద పులి అడవి పందిని వేటాడి ఒళ్ళు గగ్గుర్లు పొడిచే లైవ్ దృశ్యాలను రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. రాత్రి పులి పందిని హతమార్చి దాడి మృతదేహాన్ని ఆటలాడుతున్న అరుదైన దృశ్యాలు అటవీశాఖ డ్రోన్ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ పులి తూర్పు గోదావరి జిల్లా వైపు పయనిస్తున్నట్లు సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా ధరణికోట రామవరపు చెరువు ప్రాంతంలో పులి కదలికలను అధికారులు గుర్తించారు. ఇక అటవీశాఖ ప్రత్యేక బృందాలు పులిపై నిరంతరం నిఘా పెట్టాయి. పరిసర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచరిస్తోంది. దేవీపట్నం మండల సరిహద్దు నేలకోట అడవిలో పెద్ద పులి అడవి పందిని వేటాడిన ఒళ్ళు గగ్గులు కొడిపే లైవ్ దృశ్యాలు రాజ్ న్యూస్ మీకు అందిస్తోంది. ఇక రాత్రి పులి పందిని హతమార్చి దాని మృతదేహంతో ఆటలాడుతున్న అరుదైన దృశ్యాలు అటవీశాఖ డ్రోన్ కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం ఈ పులి తూర్పు గోదావరి జిల్లా వైపు పయనిస్తున్నట్లు సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. రేడియో కలర్ సిగ్నల్స్ ఆధారంగా ధరణికోట రామవరపు చెరువు ప్రాంతంలో పులి కదలికలను అధికారులు గుర్తించారు. అటవీశాఖ ప్రత్యేక బృందాలు పులిపై నిరంతరం నిఘా పెట్టాయి. పరిసర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లకూడదని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లా దేవీపట్నం మండల సరిహద్దులు ఇప్పుడు భయాందోళనతో ఒడిగిపోతున్నాయి. గంగోత్రి, దట్టమైన నేలకోట అడవి ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి ఒక అడవి పందిపై పంజా విసిరి దాన్ని వేటాడి హతమార్చింది. చనిపోయిన అడవి పందితో వేటాడుతున్నట్లు కనిపిస్తున్న ఈ పెద్ద పులి డ్రోన్ కెమెరాలకు చిక్కింది. దీంతో అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అడవిలో ఈ సహజ వేట సాగిన ఉద్దాంతాన్ని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి ఇప్పటికే ధృవీకరించారు. అక్కడ వేట ముగించిన అనంతరం ఆ పెద్ద పులి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల వైపు అడుగులు వేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం రేడియో కాలర్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేయగా ధరణికోట సమీపంలోని రామవరపు చెరువు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు శాటిలైట్ డేటా ద్వారా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు తెలుసుకున్నారు. అయితే పులి కదలికలను ట్రాక్ చేసేందుకు అటవీ శాఖ ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దింపింది. క్షణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవి ప్రాంతాల్లో గాని పొలాల్లో గాని వెళ్లవద్దని, ప్రాణాపాయం పొంచి ఉన్నందువలన అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. గంగోత్రి, అయితే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పులి తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పరిధిలోని రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం, నేలకోట ఆవ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపురుపల్లి, చిన్నకొండేపూడి, పెదకొండేపూడి గ్రామస్తులతో పాటు సీతానగరం మండలంలోని ప్రజలందరూ తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దని, ముఖ్యంగా జనాలు లేని నిర్మానుష ప్రాంతాలకు వెళ్లవద్దని ఇప్పటికే సీతానగరం తహసీల్దార్ హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ఇళ్ల నుండి బయటకు రాకూడదని, అడవి లేదా పొలాల వైపు ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పశువుల పాకల వద్ద రాత్రి వేళల్లో తప్పనిసరిగా వెలుతురు ఉండేలా పెద్ద పెద్ద లైట్లు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా పులి సంచారానికి సంబంధించి ఎలాంటి అబద్ధపు ప్రచారాలను, వదంతులను అమ్మొద్దని, సమాచారం తెలిస్తే వెంటనే అధికారులు తెలియజేయాలని సీతానగరం తహసీల్దారు ప్రజలను కోరుతున్నారు. గంగోత్రి.